వండే వాళ్ళకు ఒక కూరేనండి. కానీ అడుక్కునే వాళ్ళకు 60 కూరలన్నట్టు ఈ సంక్రాంతికి మేము అప్పాలు చేయలేదు. ఊరెళ్ళాము. మా వాళ్ళు పంపిన అప్పాలు మాకు అసలు ఫుల్లు సరిపోయాయి. మా పెద్ద ఆడపడుచు గర్జెలు, అరిసెలు, సకినాలు, పూసలు పంపిందా. మా నడిపాడపడుచేమో పూసలు, కట్టెగారెలు, మళ్ళీ అరిసెలు పంపింది. మా మమ్మీనేమో కట్టెగారెలు, పూసలు, అరిసెలు మా మమ్మీ పంపింది. అసలు ఈ చుట్టాలు మా వాళ్ళు పంపిన అప్పాలే మాకు ఫుల్లు సరిపోయాయి. ప్రతి పండక్కి నేను అప్పాలు చేసుకుంటాను. చేసుకొని ఒక వారం రోజులు చేతులు కాళ్ళు నొస్తూ ఉంటాయి, జ్వరం వస్తుంది నాకు. కానీ ఈసారేమో అలాంటి ప్రాబ్లం ఏం లేదు. అందరు పంపిళ్ళు, మేము తినేసినాం. ఇవేమో మా నడపాడపడిచేమో పల్లీలు పంపిందండి. వాళ్ళు పొలంలో పండిస్తారు పల్లీలు, టమాటాలు. ఎలాంటి మందులు అవి చల్లకుండా వాళ్ళు పొలంలో ఒక పక్కకు నాటుతారు కదా. సో టమాటాలు, వంకాయలు పంపారు. సో మీకు కూడా ఇట్లా పంపే చుట్టాలు ఉన్నారా? ఇదేదో బాగుంది కదా. ప్రతి పండక్కి వీళ్ళు ఇట్లా పంపిస్తే నాకు ఒక పని తప్పిపోతుంది అన్నమాట. ఇక్కడ మా పండు ఏం చేస్తాడో కొంచెం అబ్జర్వ్ చెయ్యకండి. నేను కూడా ఇందాకనే చూశాను.